నల్గొండ జిల్లాలో ప్రత్యేక ఓటర్ సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్ కొనసాగుతుంది. ఎలా కొనసాగుతుంది ఇప్పటి వరకు? ఆ బిఎల్ఓలకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మొత్తం కూడా ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది తదితర అంశాలు తెలుసుకోవడానికి మనకు నల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి గారు ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. సార్ అడిగి మరిన్ని అందించుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ ఓటర్లకు సంబంధించి ప్రత్యేక సవరణ కొనసాగుతుంది. ఆ నల్గొండలో ఏ విధంగా కొనసాగుతుంది సార్? ఎంతమందిని బిఎల్ఓలు ఉన్నారు? ఇప్పటి వరకు ఫామ్స్ మొత్తం చేశారా? ఎప్పటి వరకు ప్రక్రియ పూర్తిగా వస్తుంది? ముందుగా ఆర్టీవీ గారి ద్వారా ఓటర్లకు ఒక విజ్ఞప్తి. ఎస్ఐఆర్ కార్యక్రమం అనేది మన తెలంగాణ యావత్తు జరిగే దానిలో భాగంగా నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ నల్గొండ ఈఆర్ఓ ఉన్నారు. మన నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో నల్గొండ మండలం, తిప్పత్తి మండలం, కనగల్ మండలం, అదేవిధంగా మాడుగులపల్లి 5 గ్రామాలకు సంబంధించిన 9 పోలింగ్ కేంద్రాలతో మొత్తం 288 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 288 పోలింగ్ కేంద్రాల్లో 2,49,571 మంది ఓటర్లు ఉన్నారు. 288 మంది పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 288 మంది బిఎల్ఓలు ఉన్నారు. అదేవిధంగా ప్రతి మంది బిఎల్ఓలకు ఒక సూపర్వైజరీ ఆఫీసర్ ఉన్నారు. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది జూన్ 25వ తారీఖు నుంచి జూలై 26 వరకు ఫస్ట్ ఫేజ్ ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో రేపు అనగా 8/7/2026 నాటికి 100% ఎన్యూమరేషన్ ఫామ్స్, ఒక్కొక్క ఓటర్ సంబంధించి 2 ఎన్యూమరేషన్ ఫామ్స్ 100% డిస్ట్రిబ్యూషన్ కావాల్సి ఉంటాయి. నల్గొండ పట్టణానికి సంబంధించి, అదేవిధంగా కనగల్ మరియు తిప్పత్తి మండలాలకు సంబంధించి మనం ఇంకా 2,612 ఫామ్స్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వాలంటే, టౌన్లో ముఖ్యంగా 2,230 ఫారాలు ఇవ్వలేకపోయినాం. వివిధ కారణాలతోటి అడ్రస్ మారడం వల్ల, లేదా అన్నోన్ పర్సన్స్ అప్పుడు ఓటర్గా ఉండి ఇప్పుడు వాళ్ళకి వివరాలు లేకపోవడం వల్ల ఇవ్వకపోయినాం. ఈరోజు ఉదయం గౌరవ కలెక్టర్ గారు తీసుకున్నటువంటి వీడియో కాన్ఫరెన్స్లో ఆనరబుల్ సిఇఓ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు 8వ తారీఖు వరకు 100% ఎన్యూమరేషన్ ఫామ్స్ పంచాలన్నారు. మాకు ఒకవేళ వ్యాలిడ్ రిజల్ట్ లేకుండా ఫామ్ మేము పంచలేకపోతే వాళ్ళకి సంబంధించిన చిరునామా దగ్గర ఆ ఫామ్స్ ఉంచి మేము ఆన్లైన్లో 100% పూర్తయ్యేటట్టుగా ఎన్యూమరేషన్ ఫామ్ డాటాకు సంబంధించి చేస్తాం. ముఖ్యంగా మీ ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే, నల్గొండ నియోజకవర్గానికి సంబంధించిన 2,49,571 ఓట్లకు సంబంధించి కానీ ఈనాటి వరకు మేము ఇచ్చినటువంటి ఫామ్స్ నింపించి మాకు ఇచ్చి ఆన్లైన్ చేసినటువంటి 40,168 మాత్రమే. ఇంకా మేము 2 లక్షల దాదాపుగా పైచీలకు ఫారాలు మేము డిజిటలైజేషన్ ప్రక్రియ చేయాలి. మాకు ఇచ్చినటువంటి డెడ్ లైన్ ఈ నెల 24వ తారీఖు, అంటే సుమారుగా ఇంకా మనం ఒక 17 రోజుల గడువు మాత్రమే ఉంది. గౌరవ కలెక్టర్ గారు మీరు గ్రామ స్థాయిలో బిఎల్ఓలు, అదేవిధంగా బిఎల్ఎస్ సూపర్వైజర్లకు సంబంధించి సపోర్టింగ్ స్టాఫ్ కూడా తీసుకోమని ఆదేశించినందువల్ల నల్గొండ పట్టణానికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా పీడీమెప్ప గారి వారి యొక్క స్టాఫ్ను మాకు సపోర్టింగ్ స్టాఫ్గా ఇచ్చారు. వార్డ్ ఆఫీసర్లు, ఆర్పీలను, అదేవిధంగా ఊర్లలో అయితే తిప్పత్తి, కనగల్, అదేవిధంగా మాడుగులపేట మండలాలకు సంబంధించి ఎంపీడీఓలను ఆదేశించడం జరిగింది. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీలు కూడా సపోర్టింగ్ స్టాఫ్గా మా బిఎల్ఓలకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతూ, తప్పులు తడకలేనటువంటి ఎన్యూమరేషన్ ఫామ్స్, అదేవిధంగా డిజిటలైజేషన్ ప్రక్రియ కూడా సక్రమంగా చేయడం కోసం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు మార్నింగ్ తీసుకున్నటువంటి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇంకా నల్గొండ పట్టణంలో అక్కడక్కడ బిఎల్ఓలకు సరైనటువంటి చిరునామాలు దొరకకపోవడం వల్ల కొన్ని ఫామ్స్ పంచలేకుండా ఈ రోజు సాయంత్రం వరకు ఆ ఫామ్స్ ప్రక్రియ పూర్తిగా వస్తుంది. మేము గౌరవ ప్రజాప్రతినిధులకు, నల్గొండ కార్పొరేషన్ అయితే గౌరవ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, అదేవిధంగా కార్పొరేటర్లకు, అదేవిధంగా అన్ని రాజకీయ పక్షాలకు సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షులకు కూడా మా ద్వారా మేము ఒక ఈఆర్ఓగా వారిని మరొకసారి కోరడం ఏమనగా, ఈ ఎన్యూమరేషన్ ప్రక్రియలో మీరు మీ బిఎల్ఏలను మాకు పూర్తిస్థాయి సహకారం ఇవ్వాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాము. రైట్ సార్, ఇంకొకటి, ఇప్పుడు ఏదైతే ఫామ్స్ ఇచ్చామో ఆ ఫామ్స్ లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో మొత్తంగా 2,002 సంబంధించిన ఓటర్ల జాబితా కొంచెం కన్ఫ్యూజన్ అవుతున్నట్టు, గ్రామీణ ప్రాంతాల్లో కన్ఫ్యూజన్ అవుతున్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్న పర్సన్స్ సార్, వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఎట్లాంటి అవగాహన కల్పించడానికి అధికారులు నియమించారు సార్? వెరీ గుడ్, మీరు అడిగింది వాస్తవంగా గ్రామీణ ప్రాంతాల ఓటరు. నేను ఎప్పుడో 2002లో ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ సంబంధించి ఇప్పుడు ఎందుకు వివరాలు అడుగుతున్నాయని కన్ఫ్యూజన్ ఉండే. వాస్తవంగా 2002లో ఆయన ఓటర్ కనుక అయ్యి ఉంటే మనకు ఎన్యూమరేషన్ ఫామ్ మీరు కూడా చూశారు, 3 భాగాలు ఉంటాయి. ఫస్ట్ పార్ట్ లో ప్రీ ప్రింటెడ్, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఓటర్ సంబంధించిన వివరాలు ఉంటాయి. ఆ ప్రీ ప్రింటెడ్ లో 5వ పార్ట్ లో ఆయన ఒక కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవ్వడం కానీ, మా బిఎల్ఓ గారి ఫోటో తీసుకోవడానికి సహకరించడం కానీ చేయాలి. 2వ పార్ట్ లో 2 భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో ఆయన 2002లో కనుక ఓటర్ అయ్యి ఉంటే ఆయన యొక్క వివరాలు అడుగుతాం. ఒకవేళ 2002లో ఓటర్ కాకుండా ఉంటే వారి పక్క కాలంలో వారి వివరాలు కానీ, 1987 కంటే ముందు ఉంటే వారి వివరాలు,
అదేవిధంగా వారి యొక్క తల్లిదండ్రులకు సంబంధించిన వివరాలు 1987 నుంచి 2004 మధ్య ఉంటే తల్లి లేదా తండ్రిది, 2004 తర్వాత అయితే తండ్రితో పాటు ఓటర్ యొక్క వివరాలు ఇవ్వను. ఎందుకంటే సక్రమంగా ఓటర్ లిస్టు ఉన్నదా లేదా భారతీయ పౌరుడు కావడానికి ఒకసారి నిర్ధారణ చేసుకోవడానికే తప్ప ఆ 2002లో మా పేరు కనుక లేకపోతే ప్రస్తుతంగా ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ తయారీలో మాది ఉండదా అనేటటువంటి అపోహలు ఉన్నాయి. అది ఎట్టి పరిస్థితులు అది కాదు. రెండవ అంశం, మనం ఫామ్ నింపేటప్పుడు కూడా 2002లో మనం ఓటర్ లిస్టులో ఏ విధంగానైతుందో అదే వివరాలు నమోదు చేయాలి. ప్రస్తుతం ఉన్న ఓటర్ లిస్టుకు దానికి సంబంధం లేదు. వారు స్థానిక ఓటర్ ఇప్పుడు ఉన్నటువంటి కాడ కాకుండా అప్పుడు గతంలో ఎక్కడుంటే ఆ పర్టికులర్స్ మాత్రమే నింపాలి. అదేవిధంగా మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఒకవేళ ఓటర్ లిస్టుకు సంబంధించి ఆ కుటుంబ సభ్యులు లేకున్నా ఆ కుటుంబంలో ఏ ఒక్కరున్నా అందరి వివరాలు ఇవ్వచ్చు. ఇప్పుడు మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా CEO గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనం ఈ నెల 24 తర్వాత రేషనలైజేషన్ ప్రక్రియ చేసుకుని ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో 1200 ఓట్లు మాత్రమే ఉండే విధంగా తీసుకుంటా ఉన్నాం. దాంతో పాటుగా CEO గారు గౌరవ కలెక్టర్ గారు చెప్పినటువంటి ఆదేశాలు ఏంటంటే, ఒక కుటుంబ సభ్యులకు సంబంధించిన ఓట్లన్నీ కూడా ఒకే గృహంలో ఒకే విధంగా వచ్చేటట్టుగా చూసుకోమని అన్నారు. దీని మీద ఏవైనా అపోహలు కనుక ఉంటే మేము తీర్చడం కోసం అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో, RDO ఆఫీసులో, అదేవిధంగా కలెక్టరేట్లో కూడా హెల్ప్ డెస్క్ పెట్టినాం. అరౌండ్ ది క్లాక్ ఓటర్లకు ఏ సందేహాలు ఉన్నా మేము తీర్చడానికి సిద్ధంగా ఉన్నాం. రైట్ సార్. ఇంకొక విషయం, ఇప్పుడు ఏదైతే మనకు ఫామ్స్ ఇచ్చామో ఆ ఫామ్స్ మీద ఫోటో ఉంటుంది సార్. ఫోటో ఉంటుంది, పక్కన కూడా ఒక ఫోటో పెట్టమనేసి చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు ఫోటో పెట్టాలా, ఇంతకుముందు ఏమైనా ఓటర్ లిస్ట్ లో బ్లర్ అయినా కానీ లేకపోతే ఏమైనా మార్పులు చేస్తే సరిపోతుందా, కంపల్సరీ పెట్టాలా సార్? కొంచెం కన్ఫ్యూజన్ ఉంది గ్రామీణ ప్రాంతాల్లో. ఇప్పుడు మా ఆలోచన ఏంటంటే, SIR ప్రక్రియ అనేది 2002 తర్వాత ఇప్పుడు మాత్రమే జరుగుతుంది. 2002 నాటికి 8 సార్లు SIR ప్రక్రియ పూర్తి స్థాయి ప్రక్షాళన చేసిన కొత్త ఓటర్ లిస్ట్ కాబట్టి అప్డేషన్ అయినటువంటి ఫోటో కనుక పెడితే ప్రజెంట్గా మన యొక్క ఫేస్ను ఓటింగ్ టైంలో కావచ్చు, మిగతా టైంలో కావచ్చు గుర్తుపట్టడానికి అనుకూలంగా ఉంటుందని మేము ఆ అవకాశం కోసం చెప్పినాం. కంపల్సరీ ఫోటో పెట్టాలని లేదు, కానీ ఫోటో పెట్టుంటే మాత్రమే మనం ఐడెంటిఫికేషన్ సక్రమంగా చేస్తాం అనేది మా ఆలోచన. రైట్ సార్. ఇంకొకటి, ఇప్పుడు ఆన్లైన్ ద్వారా ఇప్పుడు ఏదైతే ప్రతి ఇంటికి కూడా BLOలు వచ్చి ఫామ్స్ ఇస్తున్నారు, నింపి మళ్ళీ వాళ్ళకి ఇస్తున్నాము, అలా కాకుండా ఏమైనా ఆన్లైన్ లో కూడా కొంతమంది CEO తెలంగాణ.లో కూడా ఈ అప్పీల్ చేసుకోవచ్చా సార్? అప్లై చేసుకోవచ్చా? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆన్లైన్లో కూడా ఓటర్ సెల్ఫ్ గా అప్లోడ్ చేసుకోవచ్చు. కాకుండా మా BLO గారు వారు సెల్ఫ్గా అప్లోడ్ చేసుకున్నటువంటి వివరాలు, అదేవిధంగా వారు కంపల్సరీ అప్లోడ్ చేసినటువంటి ఫోటోను ఒకసారి టాలీ చేసుకున్న తర్వాత మా BLO గారు వెరిఫై చేసుకుని అప్లోడ్ ఇస్తారు. ఓటరు వారి ఇంటికి వచ్చినటువంటి BLOకే ఇవ్వాలని లేదు. ఒకవేళ ఓటర్ ఇంటి దగ్గర కనుక మనం ఇచ్చినటువంటి ఎన్యూమరేషన్ ఫామ్స్ మిస్ అయినా కానీ ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని నింపించవచ్చు. మీరు అన్నట్టుగా ఆన్లైన్లో కూడా ఎన్యూమరేషన్ ఫామ్ ఓటర్ నింపుకోవచ్చు. సార్, గ్రామీణ ప్రాంతంలో చాలా వరకు కూడా ఇటు హైదరాబాద్, బెంగళూరుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. సమయం తక్కువ ఉంది. ఒకవేళ వారికి మళ్ళీ ఏమైనా అవకాశం వచ్చే అవకాశం ఉంటుందా సార్? వాళ్ళ ఓటు ఎగిరిపోయే అవకాశం ఉంటుందా సార్? ఇప్పుడు మనకు తయారు కాబోయే SIR ప్రక్రియలో భాగంగా జూలై 31 నాడు మనం డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ పబ్లికేషన్ చేస్తాం. మాకు ఎలక్షన్ కమిషన్ వారి యొక్క ఆదేశాల మేరకు మనకి ఈ ప్రక్రియ స్టార్ట్ అయినటువంటి జూన్ 25 నుంచి జూలై 24 వరకు ప్రతి ఓటర్ యొక్క గడపను మా BLO 3 సార్లు దొక్కుతారు. 3 సార్లలో కూడా ఆ కుటుంబ సభ్యులు కానీ పక్కింటి వారు కానీ వాళ్ళ యొక్క అడ్రస్ చెప్పుకుంటే మేము ఫోన్ ద్వారా కూడా వారికి సమాచారం అందించి వారు నింపినటువంటి డేటాను మేము కలెక్ట్ చేసుకుంటాం. వారు కంపల్సరీ ఇచ్చేటటువంటి ఫోటో, పాస్పోర్ట్స్ కలర్ ఫోటో మాకు ఫిజికల్గా ఇవ్వకుండా వారు దించింది మాకు కనుక పంపితే మేము అది కూడా కలెక్ట్ చేసుకుంటాం. పొరపాటున ఎవరైనా అర్హుడైన ఓటర్ ఏరియన్ పరిస్థితి కానీ ఉంటే డ్రాఫ్ట్ పబ్లికేషన్ అయిన తర్వాత కూడా వారికి నోటీసులు రావడం జరుగుతుంది. అప్పుడైనా వారు స్పందించి వారి వివరాలు ఇస్తే ఫైనల్ పబ్లికేషన్ 1/10/2026 పబ్లికేషన్ అండ్ ఓటర్ లిస్ట్లో వర్క్ చేయడానికి మాకు ఎలక్షన్ కమిషన్ నుండి ఆదేశాలను ఆ ప్రక్రియలో మేము ముందుకు పోతాం. కాబట్టి గాబరా పడకుండా ఏ ఓటర్ కూడా నా ఓటు ఎందుకు మిస్ప్లేస్ అయిందనే ఆలోచన లేకుండా ఈ ప్రక్రియలోనే వారు మా BLO గారికి ఫోన్ ద్వారా వివరాలు తెలియజేసి ఫోటో పంపాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాం. సార్, చివరిసారిగా ముఖ్యంగా కూడా ఒక జిల్లా అధికారిగా ఇటు ప్రజలకు ఏం చెప్పబోతుంది సార్? ప్రత్యేక ఓటర్ సవరణ కార్యక్రమంలో ఎట్లా ఉపయోగించుకోవాలని కూడా అది ఏం చెప్పబోతున్నారు సార్ మొత్తం కూడా? ఇప్పుడు అందరి భారతదేశంలో కుల మతాలకు అతీతంగా ఉన్నటువంటిది ఓటు హక్కు. ఈ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అందరు ఓటర్లు కూడా సమాయత్తం కావాలి. వారి ఐడెంటిఫికేషన్ కార్డులో తర్వాత వారికి ఇంకేదైనా ఐడెంటిఫికేషన్ కార్డులో భాగంగా కూడా ఓటర్ లిస్ట్లో వారు చేరుకుంటే వారికి ఎపిక్ కార్డు కూడా జనరేట్ అవుతుంది. ప్రజాస్వామ్యం హరిడవిల్లాలంటే పౌరులు 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పౌరుడు కూడా ఓటర్గా ఉండాలి. ఎలక్షన్ కమిషన్ మోటోనే ఉంది, అర్హుడైనటువంటి ఓటర్ లిస్టులో కంపల్సరీ ఉండాలి, అర్హుడైనటువంటి ఓటర్ లిస్టులో ఉండదు. ఈ మోటో ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరు కూడా
మీరు పేరు నమోదు చేసుకోవాల్సిందిగా ఈఆర్ఓ నల్గొండగా మీ ద్వారా కోరుతున్నాను. రైట్ సార్, మొత్తం కూడా ఆర్డీఓ గారు ఒకటే చెప్తున్నారు, ఎవరైతే ప్రత్యేక ఓటర్ సవరణ కార్యక్రమం ఉందో ప్రతి ఒక్క అర్హుడు కూడా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా కూడా ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని చెప్తున్నారు. నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికీ అన్ని మండల కేంద్రాల్లో బిఎల్ఓల ద్వారా కూడా మొత్తం ఫామ్స్ కూడా పంపిణీ చేశాము. ఇప్పటికీ కూడా ఆన్లైన్ ప్రక్రియ కూడా ప్రారంభం అవుతుందని కూడా చెప్తున్నారు. ఒకవేళ ఎవరైనా వివిధ దూర ప్రాంతాల్లో ఉంటే వారు కూడా వచ్చి ఎస్ఐఆర్ కార్యక్రమంలో పాల్గొని తమ ఓటు హక్కును నమోదు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా నల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్ RTV నల్గొండ.